విధానానికి సంబంధించి గ్రామ స్థాయి నుంచి పార్టీ కోసం పనిచేసే వాళ్ళని గుర్తించి వారికి బాధ్యతలు పదవుల ద్వారా అప్పగించి రాబో ఎన్నికలకు సిద్ధం కావాలని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఏ విధంగా చేయాలి, పారదర్శకంగా ఉండాలి, ప్రతి ఒక్కరిని గుర్తించాలి అని పోయిన వారం జిల్లా స్థాయిలో మీటింగ్ జరిగి పెద్దలు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. నెక్స్ట్ స్టెప్గా అసెంబ్లీ స్థాయిలో మా నాయకులకు వివరించడం కోసం ఈరోజు ఇక్కడ కలవటం, తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు, మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇలా అందరు నాయకులు ఇక్కడికి రావటం వెంకటగిరి కార్యకర్తలకు నాయకులకు స్ఫూర్తినిచ్చే విధంగా పలు విషయాలు పంచుకోవటం జరిగింది. ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్తామని పెద్దల ఆదేశాల మేరకు ఇచ్చిన పనులను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఈ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ప్రజల కోసమే ఉంటాయని తెలియజేస్తూ ప్రజల మధ్యలో ఉంటాము, ప్రజల కోసమే పోరాడతాము, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మేము ఎక్కడికి వెనక్కి తగ్గేది లేదని తెలియజేస్తూ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన వారిని మీడియా సమావేశం మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతారు. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చు. అందరికీ నమస్కారం అండి. మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీని పటిష్టపరిచే విధంగా గ్రామ స్థాయి నుంచి స్టేట్ వరకు, స్టేట్ లెవెల్ వరకు, గ్రామ స్థాయి, మండల స్థాయి, కాన్స్టిట్యున్సీ నుంచి జిల్లా స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసుకుంటూ భవిష్యత్తులో వైసీపీ పార్టీ అధికారానికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 1924లో 2024లో అబద్ధాలు చెప్పి ప్రజలందరికీ అపోహగా గత గవర్నమెంట్ ఎన్నో తప్పులు చేసిందని అబద్ధాలు చెప్పుకుంటూ మీడియా ద్వారా ప్రకటనలు ఇచ్చుకుంటూ, ఉదాహరణకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా 13వ తారీఖు ఎలక్షన్ ఉంటే 10వ తారీఖు ప్రకటనలు ఇచ్చారు, పేపర్ ప్రకటనలు ఇచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాంగ్ ఉంది, ల్యాండ్స్ అన్ని దోచుకుంటున్నారు. అలానే చాలా కార్యక్రమాల పైన జగన్ గారి పైన అభాండాలు వేస్తూ, అబద్ధాలు చెబుతూ ఎక్కువగా హామీలు ఇచ్చి అధికారం రావడం జరిగింది. కానీ ఈరోజు అధికారానికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఒక రెండు ముక్కు పరిపాలన ఒకటే నడుస్తాం. ఏమన్నా అమరావతిని కడతాం అంటున్నారు, కానీ టోటల్గా స్టేట్లో ఉన్న సంపదనంతా తీసుకెళ్ళి ఒక అమరావతినే కట్టాలని ట్రై చేస్తున్నారు. కానీ మిగతా స్టేట్ అంతా ఏం చేయాలి? రాయలసీమ ఏమవుతుంది, నెల్లూరు ఏమవుతుంది, ప్రకాశం ఏమవుతుంది, వైజాగ్, శ్రీకాకుళం, మిగతా అన్ని జిల్లాలను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రయత్నం చేశారు. కానీ వారు చేసిందంతా తప్పని అబద్ధాలు చెప్పుకుంటూ కూటమి ప్రభుత్వం సింగిల్గా వారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేదు తెలుగుదేశం. అలాంటిది బీజేపీని, జనసేనను కలుపుకొని
అబద్ధ హామీలు ఇచ్చుకొని గవర్నమెంట్ రావడం జరిగింది. కానీ ఈరోజు సామాన్యులు ఈవెన్ ఒక వెంకటగిరి కానీ చిన్న చిన్న ఊర్లలో కూడా అంగళ్ళు పెట్టుకున్న వాళ్ళు కూడా ఎవరు హ్యాపీగా లేరు, రైతులు హ్యాపీగా లేరు. 80% ప్రజలు హ్యాపీగా లేరు, ప్రజలు ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్. ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళా రైతులు కానీ ప్రజలు ఆనందంగా ఉండాలి, మంచి ప్రభుత్వం రావాలి, సంక్షేమ ప్రభుత్వం రావాలంటే మళ్ళా మా జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే తప్ప మంచి అభివృద్ధి ముందుకు రాదు. ఆ ముఖ్య కారణం వల్ల ఈరోజు మా పార్టీని పటిష్టం చేసుకొని భవిష్యత్తులో కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్లాలని, ఎప్పుడు ఎలక్షన్ జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని ఈరోజు వెంకటగిరిలో జరిగిన ఈ కార్యకర్తల మీటింగ్లో వారందరూ ఉత్సాహంగా రెడ్ బుక్ పరిపాలన పెట్టి ఎంత బెదిరిస్తున్నా, ఎంత ఇబ్బంది పెడుతున్నా కూడా ఎక్కడ నేను ఏ కాన్స్టిట్యున్సీ పోయినా ఎక్కడ కూడా వైసీపీ కార్యకర్తలు తగ్గట్లేదు. అందరూ ఉత్సాహంగా నెక్స్ట్ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా వైసీపీని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, ఆయన సీఎం చేయాలని కోరుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంటున్నారు. ఇటీవల వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారు ఎన్నికల్లో మేము జనసేనతో పొత్తు పెట్టుకోవాలని చూసాము, అది కుదరలేదని కామెంట్ చేశారు. దీని మీద మీ అభిప్రాయం? కాదండి, అది వారి వ్యక్తిగత అభిప్రాయమే. కానీ ఇండియాలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి 3 ఎలక్షన్లు సింగిల్గా ఫేస్ చేశారు. జనసేన వారు ప్రయత్నం చేసి ఉండొచ్చు జగన్ గారితో కలిసి చేయాలని. ఈవెన్ కమ్యూనిస్టులు కూడా పాపం రిక్వెస్ట్ చేశారు, మాతో ఇవ్వండి, మేము బీజేపీ అగనిస్ట్ ఉన్నాం కదా ఆల్ ఇండియాలో, మాకున్న అవకాశం ఇవ్వండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్న ఇబ్బందులు ఉంటాయి, కానీ అలా మనం ఇంకొక పార్టీతో కలిస్తే రేపు అధికారం పంచుకోవడం, అడ్మినిస్ట్రేషన్కు ఇబ్బందులు అవుతాయి. కాబట్టి మనము పార్టీని సింగిల్గానే ముందుకు నడిపించుకోవాలి. ఈ రోజు కూడా నెక్స్ట్ టైం చూడండి లేదు, ఏ రోజు ఎలక్షన్ వచ్చినా జగన్ గారు సింగిల్గానే వెళ్తారు, ఎవరి సపోర్ట్ అక్కర్లే. వారికి ప్రజల సపోర్ట్ ఉంది, వారి సంక్షేమ పథకాలు గుర్తించారు, వారు చేసిన అభివృద్ధిని గుర్తించారు. కాబట్టి వారు ఎప్పుడు సింగిల్గానే వెళ్తారు. 3 రాజధానుల గురించి ప్రస్తావించారు. రేపు వైసీపీ అధికారంలో వస్తే అమరావతినే రాజధాని చేస్తారు, మళ్ళీ 3 రాజధానులు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారు నిర్ణయిస్తారు. ఏది ప్రజలకు అవసరమో దాన్ని మాత్రమే చేస్తారు జగన్ గారు. ఆ అభిప్రాయం అందరి అభిప్రాయం తీసుకొని జగన్ గారు ప్రజల అభిప్రాయం వరకే ముందుకెళ్తారు. గతంలో 3 రాజధానులు అనే స్టాండ్ మీద ఉన్నారు. జగన్ గారు చెప్పింది వైజాగ్ను ఫైనాన్షియల్ అభివృద్ధి చేస్తున్నారు. రాజధాని మీన్స్ ఆయన ఆ లాంగ్వేజ్లో మాట్లాడారు. ప్రతి స్టేట్, ఇప్పుడు కేరళలో ట్రివేండ్రం ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్, మరి కొచ్చిన్ ఉండేది ఫైనాన్షియల్ క్యాపిటల్. ఈవెన్ ఎనీ ఇండస్ట్రీ, ఎనీ ఐటీ ఉన్నది కొచ్చిన్లో జరుగుతుంది. ఇప్పుడు ముంబైలో అలానే జరుగుతుంది. నాగపూర్లో 2 రాజధానులు ఉన్నాయి కదా, నాగపూర్ అండ్ ముంబైలో జరుగుతుంది. అట్లా చాలా స్టేట్స్లో ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటకలో బెంగళూరు అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. ఇప్పుడు బెల్గాంలో కూడా సభలు పెడుతున్నారు, ఒక సీజన్లో సభలు పెడుతున్నారు. మేము మన పార్లమెంట్లో నేను గురుమూర్తి గారు కూడా రిక్వెస్ట్ చేశాం, పార్లమెంటును కూడా సౌత్లో పెట్టండి, సౌత్లో అట్లీస్ట్ ఒక వింటర్ సీజన్ పెట్టండి, పొల్యూషన్ బాగుండట్లేదు, సౌత్ కూడా ఒక గుర్తింపు ఇవ్వండి అని కూడా అడిగాం. దానికి తమిళనాడు ఎంపీలు కానీ కర్ణాటక ఎంపీ, కేరళ ఎంపీలు కూడా సపోర్ట్ చేశారు. భవిష్యత్తులో అది కూడా రాబోతుంది. అలా రాయలసీమ కూడా ఒక గుర్తింపు ఉండాలి కదా, రాయలసీమలో ఒక కోర్టు పెడతామనుకున్న ఒక తప్పే ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, అమరావతిని పేరుకు అడ్మినిస్ట్రేషన్ కోసంగా అమరావతిని కడుతున్నారు, వైజాగ్ని కదా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. జగన్ రెడ్డి గారు అడిగింది అదే కదా. వైజాగ్ను ఈరోజు మనకు ఒక సిటీ ఉందండి, ఎక్కడ చెప్పండి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్ పెట్టినా మరి వైజాగ్ ఎందుకు వెళ్తున్నారు? ఏ బిజినెస్ మ్యాన్ రావాలన్నా వైజాగ్ ఎందుకు తీసుకెళ్తున్నారు? మరి విజయవాడలో అమరావతి పెట్టచ్చు కదా. ఇక్కడ ఏమి లేదు చూపించేది. మనకు కాస్మోపాలిటన్ సిటీ వైజాగేనండి. బెంగళూరుకి, హైదరాబాద్కు, ఢిల్లీకి, ముంబైకి మనం పోటీ పడాలంటే మనకున్న సిటీ వైజాగ్. తక్కువ డబ్బుతో క్యాపిటల్గా రన్ చేయొచ్చు, ఫైనాన్షియల్ క్యాపిటల్. థ్యాంక్ యూ. మనం గత 2 రోజులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి క్రెడిట్ చోరీ కార్యక్రమాలు చూస్తాం. దానిలో భాగంగా మన రాష్ట్రం నుంచి నాయకత్వం వహిస్తున్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ రూరల్ డెవలప్మెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి రకరకాలుగా మాట్లాడుతూ ఇందులో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం సమస్యలన్నీ పరిష్కారం చేసేసి దానికి గాను 397 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఇన్సెంటివ్స్ తీసుకొచ్చాము, మేము అద్భుతంగా పరిపాలన సాగిస్తున్నాము. అంతకు ముందు రోజేమో
ఇది ముందు గవర్నమెంట్లోనే రీసర్వే చేయడం జరిగింది అని చెప్పారు. మరి ఏమో వాళ్ళ పార్టీలోని పెద్దలకి ఏమన్నా కోపం వస్తుందనేమో వెంటనే మళ్ళా మాట మార్చి క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సూచిగా అడుగుతాను. 2023 మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ యాన్యువల్ రిపోర్ట్లో 20th డిసెంబర్ 2023 తేదీన వచ్చినటువంటి రిపోర్ట్ను ఒకసారి చూడండి. దాంట్లో ఏమి ఇచ్చారు? ఈ దేశంలో దాదాపుగా 168 జిల్లాల్లో ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ 90 నుంచి 95% పూర్తయిందని, దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అగ్రభాగాన్ని ఉందని, ప్లాటినం గ్రేడింగ్ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత శరవేగంగా ల్యాండ్ డిస్ప్యూట్ని పరిష్కరించి అత్యంత ఖచ్చితత్వంతో ఈ రీసర్వేని చేయడం. దీనిలో భాగంగా తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ 9th ఆగస్ట్ 2024న కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. దానిలో భాగంగా స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 2024-2025 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. దానికి మినిస్ట్రీ నుంచి చీఫ్ సెక్రటరీకి అందినటువంటి లేఖ. దానిలో భాగంగానే ఫండ్స్ ఎప్పుడు రిలీజ్ అయ్యాయి? 9 ఆగస్ట్, 19th ఫిబ్రవరి 2025 ఫండ్స్ రిలీజ్ అయినటువంటి కాపీస్. సో ఇవన్నీ ఆన్ రికార్డ్ ఉండేవి. మీరు మాటలతో చేసినటువంటి పనుల్ని కప్పుకొచ్చి చేసినటువంటి అబద్ధం ప్రచారాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోతారులే అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. మాట్లాడడం అనేటి మాటలు రికార్డ్ అయిన మీడియా యుగంలో ఎవరైనా చూడొచ్చు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ ఎక్కడ చెరిగిపోవు. యాన్యువల్ రిపోర్ట్స్ గాను లేదంటే వచ్చినటువంటి లేఖ రూపంలో ఖచ్చితంగా ఉంటాయి. మీరు క్రెడిట్ చోరీలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని చెడుగా చూపించి ఇప్పుడు ఏదో మంచి చేస్తున్నాం చెప్పడం అనేది ప్రజలంతా అమాయకులు కాదు. అదేవిధంగా మీరు చెప్పినటువంటి ఇంకొకటి సివిల్ కోర్ట్స్ అధికారాలని క్యాన్సిల్ చేశారు. ఏదన్నా ల్యాండ్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా తలెత్తే సివిల్ కోర్టులకు పోయే అధికారాలను హరింపజేశారు. దానివల్ల ప్రజలకి ఇబ్బందులు గురి చేశారని మీరు ఆరోపణ చేయడం జరిగింది. ఇది ఎంత మాత్రం కాదు. కోర్టు చుట్టూ ఏ విధంగా తిరుగుతుంటారో మనం ప్రతినిత్యం చూస్తాం. ఈ కోర్టు జిల్లా కోర్టు దాటి మామూలు కోర్టు నుంచి జిల్లా కోర్టు, జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చూస్తున్న వాళ్ళు ఎంతోమంది చూస్తాం. వీటన్నిటికీ పరిష్కారం చూపుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీతి ఆయోగ్ కొన్ని గైడ్లైన్స్ రూపొందించి ఈ మోడల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో 38th షెడ్యూల్లో ఏమి పొందుపరిచిందని, ఒకవేళ ఏదైనా సమస్యలు ఉంటే హైకోర్టుకి అప్రోచ్ కావచ్చు. సో ఇట్లా ఎన్నో వెసులుబాటుతో ఎక్కడా కూడా జీరో ఎర్రర్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రజలందరూ మేలుకొని వాళ్ళ కుటుంబాన్ని మేలుకొని చిన్న చిన్న భూ సమస్యలు తగ్గడాల వల్ల హ్యూమన్ రిలేషన్స్ తగలకుండా ఉండాలని, ఈ రాష్ట్రంలో సుఖశాంతులతో అందరూ బాగుండాలని ఆలోచన చేసి తీసుకొచ్చినటువంటి పథకం. మీరు గ్రీడ్ చోరీ చేస్తే చోరీ పథకం కాదు.
ఏది చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేటగిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి మన ఎదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో పెద్దలు సోదరులు రఘునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మరొక సోదరులు విమూర్తి గారు, మరొక సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారు అందరం కూడా కలిసి రావడం, కార్యకర్తల నాయకులతో ఈరోజు ఆ సమావేశం నిర్వహించారు. ప్రజల్లో ఈరోజు ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి గత పరిపాలనని ఈ రోజునటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన వేరే తీసుకుని ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలనేటువంటి ఆతృత ఈరోజు ప్రజల్లో స్పష్టంగా కనిపించే పరిస్థితి. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఈ పరిపాలన అంతా అవినీతి, చంద్రబాబు నాయుడు అబద్ధాలు తప్ప ఎక్కడా కూడా ఒక పద్ధతి ప్రకారం నడిపించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఈ మాట చెప్పామంటే ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి సమస్య వచ్చింది. నేను రామ్కుమార్ రెడ్డి గారు మేమందరం కూడా మన కండల రిజర్వాయర్ అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి చంద్రబాబు నాయుడు దొంగ తిరుగుడు మాట్లాడుతున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సమస్య ఏంటి? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీలో నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన మీదట చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని నిలుపు వేసాడు అని చెప్పారు. మేము అడిగేది నువ్వు దానికి సమాధానం చెప్పు. ఈరోజు మాకు అనుమానాలు ఉన్నాయి. నువ్వు ఆపినప్పుడే ఏదో ఒక విధంగా లోపాయకారి ఒప్పందంతో ఆపేసామనేటువంటి అనుమానం. కాబట్టి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్పాల్సిందంటే మేము ఎందుకో దాని మీద చర్చించలేదు, చర్చించిన మీదట ఆ నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి మాట చెప్పలేక, ఎందుకంటే వాస్తవం దాచిపెట్టలేక దానికి సంబంధించి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడితే రేపటి రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నెల్లూరుకు కూడా ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనం రోజుకు 3 టీఎంసీలు తీసుకుంటామో సంవత్సరం సంవత్సరం నుంచి కట్టలేదు. ఎన్ని సందర్భాలలో ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతులు మాకు సమృద్ధిగా సాగునీరు అందించని అడిగారు. ఎన్ని సందర్భాల్లో పంటలు వేసాం, ఆ పంటలకు నీళ్లు లేక ఎండిపోయినాయి, వదిలేసినటువంటి నేపథ్యం ఉంది. ఈరోజు అదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనం చివరి 3-4 తరగతులకు సంబంధించినటువంటి పంటలు పండించుకోవడానికి సోమశిల తెచ్చుకుంటాం. సోమశిల కండల రిజర్వాయర్ తెచ్చుకొని అటు సోమశిల రిజర్వాయర్ కింద ఉండేటువంటి వాటితో థైలాండ్ వాటితో పాటు ఈ పక్క ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కండల రిజర్వాయర్ కింద సాగుపడినటువంటి వాటి కూడా మనం నీళ్లు తెచ్చుకునేటువంటి అవకాశం. మమ్మల్ని ఏమో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల దాకా కూర్చోబెట్టి అరెస్ట్ చేసి తీసుకొచ్చి రాపూరు స్టేషన్ అవతల వాళ్ళని ఇదే పోలీసుల దగ్గరుండి తీసుకువెళ్ళి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళు అక్కడ పోయి రకరకాలైనటువంటి మాటలన్నీ మాట్లాడతారు. ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు ఉంటే అరిష్టమా, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అరిష్టమా. చంద్రబాబు నాయుడు ఏ రోజు పాదం మోపినా రైతులకు అరిష్టము దరిద్రం అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి మాటలు మేము పెద్దగా పట్టించుకోవడం లేదు. కాకపోతే మేము చెప్పేది ఏమిటంటే ఈరోజు మీరు గమనించండి తేడా. మీరు అంతమంది నలుగురు ఎమ్మెల్యేలు, కార్లు, పైన మళ్ళీ మీ అధ్యక్షుడు ఫోన్లు ఇన్ని చేస్తే మీరు తీసుకెళ్తే ఎంతమంది రైతులు వచ్చినారు? దారి పొడిగిత నెల్లూరు దగ్గర నుంచి ఇటు రాపూర్ రూటు, నెల్లూరు రూటు, మనుగోలు రూటు, సైదాపురం రోడ్డు, ఆ పక్క నుంచి కలువాయి రోడ్డు అన్ని దగ్గరలా ఆపి దిగ్బంధనం చేసి ఉన్నటువంటి తెల్లాలో ఉన్నటువంటి డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, స్పెషల్ పోలీస్ ఫోర్స్ అన్ని పెడితే మాకెంతమంది రైతులు వచ్చారంటేనే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎటువంటి రైతు వ్యతిరేక విధానాలు తీసుకుంటుందనేటువంటి స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏదో ఒక విధంగా మమ్మల్ని అడగదుకి అది ఉధృతం కాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. తప్పనిసరిగా రైతుల్లో ఈరోజు అది ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా ఆపేయడం అనేటువంటిది. కాబట్టి ఖచ్చితంగా దాని మీద పోరాడేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఎక్కడ విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం అంతా ఒకటే, ఏది మాట్లాడటం లేదు. ఎందుకంటే పాప నిరుద్యోగులకు సంబంధించి 3,000 రూపాయలు ఇస్తానన్నాడు, ఆడబిడ్డకి ఇది ఇస్తానన్నాడు, ఎగ్గొట్టాడు. దాన్ని ఏ విధంగా అధిగమించాలంటే మనం చెప్తున్నాడు 20 లక్షల కోట్లు డబ్బు వచ్చేసిందంట పెట్టుబడులు. సరే ఆయన పాపం ఇంగ్లీష్లో మాట్లాడలేక చెప్పినట్టు ఉన్నాడు. 23 లక్షల కోట్లు ఉద్యోగాలు వచ్చాయని చెప్పాడు. అది ఆయన ఇంగ్లీష్ అట్లా ఉంటుందని ఆయన 23 లక్షలు అని చెప్పాడు. నేను అనుకుంటున్నా ఆయన 20 లక్షల కోట్లు వచ్చాము, 23 లక్షల కోట్లు ఉద్యోగాలు అన్నాడు. అంటే 23 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో నీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు అడిగేది ఒకటే. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారనేటువంటిది సచివాలయ వ్యవస్థ ఉంది. దాని దగ్గర ఒక నోటీస్ బోర్డు డిస్ప్లే చేయగలరా, చూపించగలరా? ఇదిగో ఈ గ్రామానికి సంబంధించి ఎంతమందికి ఇచ్చాం, ఈ గ్రామానికి ఎంతమంది ఇచ్చాం, ఈ రాష్ట్రానికి సంబంధించి ఉద్యోగాలు పంచాం మేము వచ్చిన తర్వాత అని చెప్పేటువంటి ధైర్యం మీకుందా? లేనటువంటి పరిస్థితుల్లో జనాలను మోసగించడానికి ఏదో ఎంత ఇచ్చేసానని చెప్పి టోటల్గా ఆయన ఉద్యోగాలని చెప్పి ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని భ్రమలు కల్పించడానికి అనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మోసాలు అర్థమైపోయి
జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి రోజు ప్రజలు గుర్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అయ్యాయి, చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం చేస్తున్నాడు అనేటువంటిది గమనించారు కాబట్టి ఈరోజు మరలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కాబట్టి 19 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఏర్పడడం జరిగింది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరుతో కలిపి 11 అసెంబ్లీ స్థానాలు, తిరుపతి నెల్లూరు పార్లమెంటు స్థానాలు అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి సోదరులు రామ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పటిష్టంగా ఉంది, ముందంజలో ఉంది. కాబట్టి మరింత బలోపేతం చేయాలి, మరింత కార్యకర్తలకు సంబంధించి అండదండగా ఉండాలి. రాబోయేటువంటి రోజుల్లో కార్యకర్తలను ముందుంచి ఈ పార్టీని నడిపించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఒక్క పిలుపుకి ఈరోజు వందలాది మంది తరలి వచ్చి పెద్ద స్థాయిలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ఒకసారి వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి స్థానిక నాయకులకి, కార్యకర్తలకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించినటువంటి సోదరులు రామ్ కుమార్ రెడ్డి గారు